హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. నా డైలీ రొటీన్ చిన్న మినీ బ్లాగ్తో మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చాలా నిండుగా దేవుడి గది నిండుగా పూలు అది పెట్టి చక్కగా దీపం అది పెట్టుకున్నాను. పంచదార పెట్టకూడదు తెలుసు, కానీ తప్పని పరిస్థితుల్లో ఒట్టి దీపం పెడతాను ఏంటి అని చెప్పి కొంచెం పంచదార అయితే పెట్టాను. పిల్లలకి ఇది లంచ్ బాక్స్కి ఏమో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ కిందండి మామూలుగా ఉండదు అనమాట. ఉప్మా చేసామంటే ఇంకా రన్నింగ్ రేస్ మనకి దానితో గోధుమ ఉప్మా అంటే మరీ పరిగెడతాము. అలాగే ఈరోజు ఏంటంటే నా డైలీ రొటీన్ అంతా మీకు ఫుల్ వీడియోలో ఆల్మోస్ట్ అంతా చెప్పాను డీటెయిల్గా. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే చాలా మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. అది ఏంటంటే బ్యాచిలర్స్ కుర్రాళ్ళకి కానీ అలాగే వర్కింగ్ ఉమెన్ కానీ ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది అనమాట. అది ఏంటంటే గోధుమ పిండి దోశ ఏంటి ఎంత చేసినా మెత్తగానే ఉంటుంది కదా అనుకోవద్దు. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. అది ఎలా చేశాను ఏంటి అనేది మన ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఆ లింక్ అనేది మన ఛానల్ నేమ్కి